ఇక ఉక్రెయిన్ యుద్ధాన్ని తేలుస్తాం. ఎవరు తేలుస్తారు? రష్యాపై మళ్ళీ ఆంక్షలు విధించనున్న సంకేతాలు. శిఖరాగ్ర సదస్సులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్, G7లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇప్పుడు మౌనముని మన్మోహన్ సింగ్ అంత స్ట్రాంగ్ కూడా లేడుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇక్కడ మన మోడీ గారు ఇక్కడ మాత్రం ట్రంప్ విషయంలో డమ్మీ అయిపోయాడని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మన దేశం ఎక్కడ పెట్రోల్ కొనాలో ఈయన నిర్ణయిస్తాడు. మన దేశంలో పెట్రోల్ ధరలు ఎలా పెరగాలో వీళ్ళే నిర్ణయిస్తా. ఈయన ఆలోచన ధోరణిలో ఉంటాయి. మరి ఎందుకు జరుగుతూ ఉంది? నిన్న 3 నావికాదళ 3 సార్లు భారత నౌకల మీద దాడి చేస్తే కనీసం ప్రశ్నించలేదు, కనీసం అడగలేదు. ఆఫ్రికాలో కూడా మాట్లాడలేదు. అదే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏం జరిగిందో తెలుసా? మన ఇండియన్ కన్సల్టెంట్స్ అంటే అంబాసిడర్లో పనిచేసే ఒక మహిళా అధికారి అంటే మన్మోహన్ సింగ్ పాలనా సమయంలో కొంచెం అటు ఇటు అంటే ఇన్ఫర్మేషన్ ఎందుకంటే టాపిక్ మొత్తం అర్థమయ్యేలా చెప్తాను. కన్సల్టెంట్స్ ఆఫీసరు ఒక ఆవిడ ఇంట్లో ఇది మనం చెప్తాంగా లేబరు అంటే మైనర్ల పనిలో పెట్టుకోవడం, పన్ను వాళ్ళని బానిసలుగా కట్టు బానిసలుగా చేయకూడదు, ఇట్లాంటి కొన్ని ఉంటాయి. ఎవరికైనా వర్తిస్తుంది. అట్లాంటి చట్టంలో మన భారత కన్సల్టెన్సీలో పనిచేసే మహిళ మీద అలాంటి కేసు ఒకటి దాఖలైంది. ఆమెను అరెస్ట్ చేయడం, ఆమెను అవమానకరంగా వాళ్ళు చేయడంతో మన్మోహన్ సింగ్ గారు ప్రాపర్ వే పాటించినటువంటి అమెరికా మీద అంటే ఆ కన్సల్టెన్సీ ప్రతినిధులు కాబట్టి వాళ్ళ అంబాసీకి ఫిర్యాదు చేయడము, వాళ్ళ అనుమతి వాళ్ళకి మనకు సామాన్యుడు అరెస్ట్ చేస్తేనే తెలుసు కదా, మనకు కుటుంబానికి తెలియచేయాలి, అరెస్ట్ వారెంట్ చూపించాలి. వేరే పోలీస్ స్టేషన్ పరిధి వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో లిఫ్ట్ చేస్తున్నప్పుడు లోకల్ పోలీసులు వాళ్ళకి సమాచారం అందియాలి. ఇవన్నీ ఫార్మాలిటీస్, లాంఛనాలు ఉంటాయి. అలాగే అక్కడ కూడా విదేశీ వ్యక్తులను అంబసీ పనిచేసే వాళ్ళని ఏమీ చెప్పకుండా ఆమెను తీసుకెళ్ళి అరెస్ట్ చేసి చాలా అవమానకరంగా ట్రీట్ చేశారు. దానికి ప్రతిగా కౌంటరు మన్మోహన్ సింగ్ ఏమీ మాట్లాడలేదు. నిజంగా మౌనే, అయ్యయ్యో అట్లా చేస్తామని కూడా అనలేదు. కానీ జరగాల్సిన కార్యక్రమం వాళ్ళకి ఎక్కడ మంట పెట్టాలో, ఎక్కడ కారం రాయాలో ఆ కారం రాశాడు మన్మోహన్ సింగ్. వెంటనే ఏం చేశాడంటే అమెరికా ఉన్నట్టు కన్సల్టెన్సీ ఎంబసీ ఆఫీస్ ఢిల్లీలో ఉంటుంది కదా, అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీని తీసేశాడు. అంటే బారికేడ్స్ తీసేసాడు. ప్రజలు ఎవరు వెళ్లకుండా, ట్రాఫిక్ అటువైపు వెళ్లకుండా, అంటే మనం సెల్లర్స్ అంటే మనం పుల్లర్స్ ఉంటారు కదా, అంటే తోపుడు బండి వాళ్ళు కూడా వెళ్ళకుండా వీలు లేదు. అంటే కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా వెళ్ళాలంటే కూడా కష్టము, పాదాచారులు వెళ్ళడానికి కూడా కష్టంగా మనం ఏంటంటే బ్యారికేడ్స్ పెట్టేస్తారు. అవి కాస్త పీకేసి ఫర్ ఆల్ అని పెట్టి అంటే ఎవరైనా అనుమతి లేకుండా వెళ్ళవచ్చు అనేటువంటి ప్రక్రియను క్రియేట్ చేశాడు మన్మోహన్ సింగ్. దెబ్బకే దయ్యం దిగొచ్చింది అమెరికాలో. ఎందుకు? అమెరికా ఎంబసీ మీద ఎన్ని శత్రు దేశాలు ఉన్నాయో అని తెలుసు కదా అందరికీ. అన్ని దేశాల్లో వాళ్ళు ఎప్పుడు అమెరికా మీద దెబ్బ కొట్టాలని చూస్తుంటారు. కాబట్టి ఇక్కడ అదే జరిగితే అమెరికా ఎంబసీ మీద ఏదైనా శత్రు దేశం వచ్చి దాడి చేస్తే వాళ్ళ నిఘా వ్యవస్థలు మనకు కూడా తెలుసు. సిఏ ఏజెంట్లు వాళ్ళకి ఏ విధంగా పనిచేస్తారో, భారతదేశానికి రాలు ఎలా పనిచేస్తారో, ప్రతి దేశానికి ఒక రా వ్యవస్థ ఉంటుంది. అట్లాంటి రా వ్యవస్థ ద్వారా ఏదైనా జరిగితే అప్రతిష్ట అని చెప్పేసి వెంటనే కాలబేరానికి వచ్చేసింది అమెరికా. అంటే ఎదిరించాల్సిన అవసరం లేదు, బెదిరించాల్సిన అవసరం లేదు, మీరు ఎట్లట్లా అని చెప్పి గోల చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ మంట పెడితే పొగ, ఎక్కడ కారం రాస్తే, ఎక్కడ మసాలా దంచితే ఏం జరగాలనో అక్కడ జరిగేలా చెయ్యాలి. అది పాలకుల వివేకం, విచక్షణ, విజ్ఞత. అది మన్మోహన్ సింగ్ గారు చేశారు. మన్మోహన్ సార్ మౌన ముద్రే, రిమోట్ కంట్రోల్ అని అంటారే, ఆయనకు మించినటువంటి బలమైనటువంటి పాలన, బలమైన నిర్ణయాలు, ప్రతిష్టాత్మకమైనటువంటి అంటే పునాదులు వేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్. కానీ పాపం ఆయనని ఎన్ని రకాలుగా వీళ్ళు ట్రోల్ చేశారో తెలుసా? వీళ్ళు సోషల్ మీడియాలో భయంకరంగా ఆయనని ఒక అసమర్థుడిగా, ఒక అవివేకిగా వర్ణించి తీర్చిదిద్ది తులనా చేసి ప్రభుత్వాన్ని ఓడగొట్టేలా చేసి వీళ్ళు దొంగ ఉద్యమాలు చేసి మరి ఆనాడు ఉద్యమాలు చేసినటువంటి రామ్దేవ్ బాబా ఎక్కడ అనుకున్నాడో, అన్నా హజారే అనుకున్నాడో ఆ రోజు వాళ్ళు చేస్తున్నామో అది ప్రజా ప్రయోజనార్థం అంట. ఈరోజు చేస్తున్నామో వాళ్ళు విదేశీ తొత్తులట. ఏది ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి కాక్రోచ్లు విదేశీ శక్తులట. వాళ్ళేమో దేశద్రోహులట, వీళ్ళేమో
దేశభక్తులట. అలా ఉంది వీళ్ళ తీరు. అట్లాంటిది ఇక్కడ G7 సదస్సులో ఈయన మావాడు అంటే మా ఊర్లో సామెత ఉంటే పీర్ సాబ్ పోనుకు పోయాడు రాను వచ్చాడు అన్నట్టుగా ఈ మన పోయి ఏం సాధించాడో ఏం వచ్చాడో వేచి చూద్దాం వాటి ఫలితాలు ఎలా ఉంటాయో. ఇక ఉక్రెయిన్ యుద్ధాన్ని తేలుస్తాం. ఎవరు తేలుస్తారు? రష్యాపై మళ్ళీ ఆంక్షలు విధించడం సాంకేతాలు. శిఖరాగ్ర సదస్సులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్, G7లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇప్పుడు మౌనముని మన్మోహన్ సింగ్ అంత స్ట్రాంగ్ కూడా లేడుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ మన మోడీ గారు ఇక్కడ మాత్రం ట్రంప్ విషయంలో డమ్మీ అయిపోయాడని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మన దేశం ఎక్కడ పెట్రోల్ కొనాలో ఈయన నిర్ణయిస్తాడు. మన దేశంలో పెట్రోల్ ధరలు ఎలా పెరగాలో వీళ్ళే నిర్ణయిస్తా. ఈయన ఆలోచన దూరంలో ఉంటాయి. మరి ఎందుకు జరుగుతూ ఉంది? నిన్న 3 నావికాదళ 3 సార్లు భారత నౌకల మీద దాడి చేస్తే కనీసం ప్రశ్నించలేదు, కనీసం అడగలేదు. ఆఫ్రికాలో కూడా మాట్లాడలేదు. అదే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏం జరిగిందో తెలుసా? మన ఇండియన్ కన్సల్టెంట్స్ అంటే అంబాసీలో పనిచేసే ఒక మహిళా అధికారి అంటే మన్మోహన్ సింగ్ పాలనా సమయంలో కొంచెం అటు ఇటు అంటే ఇన్ఫర్మేషన్ ఎందుకంటే టాపిక్ మొత్తం అర్థమయ్యేలా చెప్తాను. కన్సల్టెంట్స్ ఆఫీసరు ఒక ఆవిడ ఇంట్లో ఇది మనం చెప్తాంగా లేబర్ అంటే మైనర్ల పనిలో పెట్టుకోవడం, పన్ను వాళ్ళని బానిసలుగా కట్టు బానిసలుగా చేయకూడదు, ఇట్లాంటి కొన్ని ఉంటాయి. ఎవరికైనా వర్తిస్తుంది. అట్లాంటి చట్టంలో మన భారత కన్సల్టెన్సీలో పనిచేసే మహిళ మీద అలాంటి కేసు ఒకటి దాఖలైంది. ఆమెను అరెస్ట్ చేయడం, ఆమెను అవమానకరంగా వాళ్ళు చేయడంతో మన్మోహన్ సింగ్ గారు ప్రాపర్ వే పాటించినటువంటి అమెరికా మీద అంటే ఆ కన్సల్టెన్సీ ప్రతినిధులు కాబట్టి వాళ్ళ అంబాసీకి ఫిర్యాదు చేయడము, వాళ్ళ అనుమతి మనకు సామాన్యుడు అరెస్ట్ చేస్తేనే తెలుసు కదా, మనకు కుటుంబానికి తెలియజేయాలి, అరెస్ట్ వారెంట్ చూపించాలి. వేరే పోలీస్ స్టేషన్ పరిధి వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో లిఫ్ట్ చేస్తున్నప్పుడు లోకల్ పోలీసులు వాళ్ళకి సమాచారం అందియాలి. ఇవన్నీ ఫార్మాలిటీస్, లాంఛనాలు ఉంటాయి. అలాగే అక్కడ కూడా విదేశీ వ్యక్తులను అంబసీ పనిచేసే వాళ్ళని ఏమీ చెప్పకుండా ఆమెను తీసుకెళ్ళి అరెస్ట్ చేసి చాలా అవమానకరంగా ట్రీట్ చేశారు. దానికి ప్రతిగా కౌంటరు మన్మోహన్ సింగ్ ఏమీ మాట్లాడలేదు. నిజంగా మౌనే, అయ్యయ్యో అట్లా చేస్తామని కూడా అనలేదు. కానీ జరగాల్సిన కార్యక్రమం వాళ్ళకి ఎక్కడ మంట పెట్టాలో, ఎక్కడ కారం రాయాలో ఆ కారం రాశాడు మన్మోహన్ సింగ్. వెంటనే ఏం చేశాడంటే అమెరికా ఉన్నట్టు కన్సల్టెన్సీ ఎంబసీ ఆఫీస్ ఢిల్లీలో ఉంటుంది కదా, అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీని తీసేశాడు. అంటే బారికేడ్స్ తీసేశాడు. ప్రజలు ఎవరు వెళ్లకుండా, ట్రాఫిక్ అటువైపు వెళ్లకుండా, అంటే మనం సెల్లర్స్ అంటే మనం పుల్లర్స్ ఉంటారు కదా, అంటే తోపుడు బండి వాళ్ళు కూడా వెళ్ళకుండా వీలు లేదు. అంటే కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా వెళ్ళాలని కూడా కష్టము, పాదాచారులు వెళ్ళడానికి కూడా కష్టంగా మనం ఏంటంటే బ్యారికేడ్స్ పెట్టేస్తారు. అవి కాస్త పీకేసి ఫర్ ఆల్ అని పెట్టి అంటే ఎవరైనా అనుమతి లేకుండా వెళ్ళవచ్చు అనేటువంటి ప్రక్రియను క్రియేట్ చేశాడు మన్మోహన్ సింగ్. దెబ్బకే దయ్యం దిగొచ్చింది అమెరికాలో. ఎందుకు? అమెరికా ఎంబసీ మీద ఎన్ని శత్రు దేశాలు ఉన్నాయో అని తెలుసు కదా అందరికీ. అన్ని దేశాల్లో వాళ్ళు ఎప్పుడు అమెరికా మీద దెబ్బ కొట్టాలని చూస్తుంటారు. కాబట్టి ఇక్కడ అదే జరిగితే అమెరికా ఎంబసీ మీద ఏదైనా శత్రు దేశం వచ్చి దాడి చేస్తే వాళ్ళ నిఘా వ్యవస్థలు మనకు కూడా తెలుసు. సిఏ ఏజెంట్లు వాళ్ళకి ఏ విధంగా పనిచేస్తారో, భారతదేశానికి రాలు ఎలా పనిచేస్తారో, ప్రతి దేశానికి ఒక రా వ్యవస్థ ఉంటుంది. అట్లాంటి రా వ్యవస్థ ద్వారా ఏదైనా జరిగితే అప్రతిష్ట అని చెప్పేసి వెంటనే కాలబేరానికి వచ్చేసింది అమెరికా. అంటే ఎదిరించాల్సిన అవసరం లేదు, బెదిరించాల్సిన అవసరం లేదు, మీరు ఎట్లట్లా అని చెప్పి గోల చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ మంట పెడితే పొగ, ఎక్కడ కారం రాస్తే, ఎక్కడ మసాలా దంచితే ఏం జరగాలనో అక్కడ జరిగేలా చెయ్యాలి. అది పాలకుల వివేకం, విచక్షణ, విజ్ఞత. అది మన్మోహన్ సింగ్ గారు చేశారు. మన్మోహన్ సార్ మౌన ముద్రే, రిమోట్ కంట్రోల్ అని అంటారే, ఆయనకు ఇచ్చినటువంటి బలమైనటువంటి పాలన, బలమైన నిర్ణయాలు, ప్రతిష్టాత్మకమైనటువంటి అంటే పునాదులు వేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్. కానీ పాపం ఆయనని ఎన్ని రకాలుగా వీళ్ళు ట్రోల్ చేశారో తెలుసా? వీళ్ళు సోషల్ మీడియాలో భయంకరంగా ఆయనని ఒక అసమర్థుడిగా, ఒక అవివేకిగా వర్ణించి తీర్చిదిద్ది తులనాన్ని చేసి ప్రభుత్వాన్ని ఓడగొట్టేలా చేసి వీళ్ళు దొంగ ఉద్యమాలు చేసి మరి ఆనాడు ఉద్యమాలు చేసినటువంటి రామ్దేవ్ బాబా ఎక్కడ అనుకున్నాడో
అన్న హజారేడం అనుకున్నాడో ఆ రోజు వాళ్ళు చేస్తేనేమో అది ప్రజా ప్రయోజనార్థం అంట, ఈరోజు చేస్తున్నామో వాళ్ళు విదేశీ తొత్తులట. ఏది ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి కాక్రోచ్లు విదేశీ శక్తులట, వాళ్ళేమో దేశద్రోహులట, వీళ్ళేమో దేశభక్తులట. అలా ఉంది వీళ్ళ తీరు. అట్లాంటిది ఇక్కడ G7 సదస్సులో ఈయన మావాడు అంటే మా ఊర్లో సామెత ఉంటుంది, పీర్సా పోను పోయాడు రాను వచ్చాడు అన్నట్టుగా ఈ మన పోయి ఏం సాధించాడో ఏం వచ్చాడో వేచి చూద్దాం వాటి ఫలితాలు ఎలా ఉంటాయో.